బిగ్ బాస్ సార్, నాగార్జున సార్ నమస్కారం సార్. శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను. నాకు దయచేసి ఒక అవకాశం ఇప్పించండి. నేను వచ్చి నేనంటే ఏటనేది నిరూపించుకుంటాను. నా పేరు జొన్నడ ప్రసాదు, విజయనగరం జిల్లా బెల్జిపేట మండలం మిర్తువలస గ్రామం మా ఊరు. అయితే ఆ ఊరిలో నాకు ఇద్దరు ఆడపిల్లలు, అందులో ఒక పెద్ద పాపకి బాగోదు, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నది. నెలలకి ఎంతో విపరీతమైన డబ్బులు అవుతే ఉన్నాయి. కేజీహెచ్లో చూపెడుతున్నాను. నెలలకి మెడిసిన్ ఖర్చు కూడా అవుతుంది. అయితే అక్కడి నుంచి వచ్చి వైజాగ్ వచ్చి నేను వాచ్మెన్గా ఉండి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసుకుంటాను. నా భార్య ఇళ్ళ పనులు చేస్తుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, అందులో నా పెద్ద కూతురికి ఆ ప్రాబ్లము. అలాగే ఇద్దరు పిల్లలు కూడా చదువుతుంటారు. ఇద్దరు పిల్లలకు కూడా ఫస్ట్ మార్కులు వచ్చే బాగానే పాస్ అయ్యారు. నా పెద్ద కూతురు పేరు శృతి, నా చిన్న కూతురు పేరు సంజ. నా పెద్ద కూతురు శృతి అనే అమ్మాయికే బ్రెయిన్ కొంచెం ప్రాబ్లం వల్ల జీవితకాలం మెడిసిన్ వాడాలి, ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నాకు అవకాశం చూపెట్టారనుకో, నేను బిగ్ బాస్కి వచ్చి నాను ఏటనేది నిరూపించుకుంటున్నాను. ఇంతకు ముందుల బిగ్ బాస్ 9 కూడా నేను ఈమెయిల్ పంపించాను. నాకు అక్కడి నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది. ఏమనంటే, బిగ్ బాస్ 9కి మీరు సెలెక్టింగ్ లేదు, నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయండి, టైం అయిపోయింది నెన్స్ పెట్టేశారు సార్. నాకు దయచేసి ఈ అవకాశం ఇప్పించండి సార్. నేనంటే ఏటనేది నిరూపించుకుంటున్నాను. అక్కడికి వచ్చానంటే నా నంది నిరూపించుకొని నా ఫ్యామిలీని చక్కగా చూసుకొని నాకు చేతనైనంత సాయం కూడా ఎవరికైనా చేయడానికి మనస్తత్వం ఉంటుంది సార్. కష్టపడినోడికే కష్టం విలువ తెలుస్తుంది అని అన్నట్టుగా నన్ను కష్టపడుకొని ఉన్నాను సార్. చిన్నప్పటి నుంచి కష్టపడుకొని ఉన్నాను. నా బతుకు తీరు ఇది సార్. దయచేసి నాకు ఈ అవకాశం ఇప్పించండి సార్. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది. నేను మోటివేట్ను, చదువుకోలేనోడును. ఇన్ని పనులు కూడా అలా చేసుకుని నా భార్య ఇళ్ళ పనులు చేసుకుని నేను వాచ్మెన్గా సెక్యూరిటీ గార్డ్గా చేసుకొని నా పిల్లలు పోషించుకుంటాను సార్. నాకు ఈ అవకాశం చూపెడితే నా జీవితకాలం బిగ్ బాస్ని, నాగార్జున సార్ని మర్చిపోలేను. దయచేసి నాకు ఈ అవకాశం చూపెట్టండి సార్. శిరస్సు ఉంచి మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతాను సార్. నా పిల్లలు పెంచుకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి సార్. నానంటే ఏంటంటే నిరూపించుకుంటున్నాను. నేను ఆడిన మాటలు మీకు ఏమైనా బాధ కలిగి ఉంటే, మీరు ఉదయం టచ్ అయి ఉంటే నాకు అవకాశం చూపెడితే మీకు జై హింద్.